తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ నగరం ముస్తాబవుతోంది. ఈ మేరకు డల్లాస్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేట్ మహేష్ బీగాల తెలిపారు. పెప్పర్ ఎరినాలో జూన్ 1న వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వేడుకలకు సంబంధించి సన్నాహక సమావేశాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన వివరాలను మహేష్ బీగాల వెల్లడించారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారన్నారు. ఈ మేరకు జూన్ 1న టెక్సాస్ ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలవనున్నారు. నూతన ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్రపై ప్రసంగించనున్నారు. మనసులో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలానే డాలస్ అంటే ఇంకో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడు మనం ఏదైతే బాగా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టామో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ఆర్ఐలు అందరూ కూడా తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. అది కేసీఆర్ గారు ఎప్పటికీ మర్చిపోలేదు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఇప్పుడు ఈ రోజు డాలస్ లో సభనే కాదు, గతంలో ఏ కార్యక్రమం చేపట్టినా మనం అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి చేశారు. దానిలో భాగంగా నన్ను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా పార్టీకి నియమించిన తర్వాత 52 దేశాల్లో ఒక బీఆర్ఎస్ శాఖను ఓపెన్ చేయడం జరిగింది. ఇది గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ అండ్ కాంగ్రెస్ లో కూడా ఇన్ని శాఖలు లేవు. అదేంటంటే ఇదంతా మన గొప్పతనం కాదు, కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మా కంట్రీలో శాఖలు ఓపెన్ చేయని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక ఐర్లాండ్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటే, ఇక్కడ డాలస్ సభలో ఉన్నాం, వి విల్ డూ దట్ అని చెప్పేసి ఇంకొక 5 to 7 కంట్రీస్ ఆర్ రెడీ ఫర్ దర్ అదర్ వాళ్ళ చాప్టర్స్ ఓపెన్ చేయడానికి. ముఖ్యంగా ఈ డాలస్ సభలు ఎందుకు వచ్చాయి అంటే, ఎల్కతుర్తిలో రజతోత్సవ సభలు మేము అక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా వెళ్ళి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, మనకి ఎప్పటిలాగే గతంలో కూడా ప్రపంచ తెలుగు మహాసభ జరుపుకున్నా, అలాగే ఈ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్లీనరీ జరుపుకున్నా కూడా, పివి నరసింహరావు గారి సెలబ్రేషన్ జరుపుకున్న ఎన్ఆర్ఐలు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అయితే ఈ రజతోత్సవ సభల్ని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్ కేటీఆర్ గారితో కనెక్ట్ చేసి, మీరు కోఆర్డినేట్ చేసుకోండి, తప్పకుండా చేద్దాం, అది డాలస్ లో చేద్దామని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటా ఉంటారు, హైదరాబాద్ ని ఒక డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి. అయితే ఇప్పుడు అందరికి చూసాము, గత 10 సంవత్సరాల్లో డాలస్, ఇప్పుడు డాలస్ చూడాలి, మేము హైదరాబాద్ లాగా మారాలని చెప్పేసి అంత గొప్పగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు.